హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మన ట్రావెల్ లాగ్స్. ఇది నా ఇంటర్నేషనల్ ఫస్ట్ ట్రిప్. మనమైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా క్యాబ్ బుక్ చేసుకుని అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ చూసే మన ప్లాంట్స్ అన్నీ పైన కనిపిస్తున్నాయి కదా గ్రీనరీలో, అవన్నీ ఒరిజినలే, ప్లాస్టిక్ అనుకోకండి, అంతా ఒరిజినలే. వాటికి కూడా వాటరింగ్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ఎక్సలెంట్గా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మేమైతే మెయిన్ ఎంట్రన్స్ అయితే చెకింగ్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నాము. మెయిన్ ఎంట్రింగ్ చెకింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. అలాగే బ్యాగేజ్ చెకింగ్, నెక్స్ట్ వచ్చి ఇమిగ్రేషను అన్నీ కంప్లీట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ వైపు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఎయిర్పోర్ట్ కూడా చాలా అందంగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమున్నాయో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరి కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. చూశారు కదా ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో కూడా డ్యూటీ ఫ్రీ అని చెప్పి చాలా వైన్ బాటిల్స్, పెద్ద వైన్ షాపే ఉంది. అందుకని ఆ పాట పెట్టడం జరిగింది, అందరూ చూసి ఎంటర్టైన్ అవుతారని. అలాగే బోర్డింగ్ పాయింట్ వచ్చేసి గేట్ నెంబర్ D7 వచ్చింది. D7 కోసం వెళ్తుంటే అటు ఇటు చూడండి, లైటింగు, ఆ షాప్స్ అవన్నీ ఎందుకు అలా ఫుల్ లైటింగ్తో పెట్టారంటే, మనం వెళ్ళేటప్పుడు ఆ లైటింగ్ కొద్దిగా అట్రాక్ట్ అయ్యి ఏదైనా షాపింగ్ చేస్తే వాళ్ళకి బిజినెస్ అవుద్దని చెప్పి బిజినెస్ ట్రిక్ అనమాట. చూడండి, ఇటు సైడ్ వెళ్తే C1 C2 ఉంది. అలాగే ముందుకు వెళ్తే ఇక్కడేమో లాంజ్ 089 అని ఏదో లాంజ్ ఉంది. అంటే ఎయిర్పోర్ట్లో లాంజెస్ వచ్చి మీ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే కొన్ని క్రెడిట్ కార్డులకి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్లో ₹2 కట్ చేసుకొని అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్ అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అవి కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి కింద వాటర్ ఎలా ఉందో. ఎయిర్పోర్ట్ మొత్తం అయితే ఒక ఏదో ఇంద్రభవనంలా ఉంది. ఇండియాలో ఉన్నట్టు అయితే ఏం కనిపించట్లేదు, వేరే ఏదో కంట్రీలో ఉన్నట్టుంది బెంగళూరు ఎయిర్పోర్టు. D1 to D13, మన D7 కాబట్టి ఇదే వేలో వెళ్ళాలి మనం. అలాగే మెయిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇమిగ్రేషన్ తర్వాత బోర్డింగ్ జోన్కి వెళ్తుంటే, అదే గేట్కి వెళ్తుంటే మధ్యలో చూడండి, చూడవలసిన చాలా అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి. సరే, ఎలాగైతేనే మనం D7 మన బోర్డింగ్ జోన్కి అయితే బోర్డింగ్ గేట్కి అయితే చేరుకున్నాం. బయట నుంచి చూడండి ఫ్లైట్స్ ఎలా ఉన్నాయో. ఎయిర్ ఇండియా ఫ్లైట్, నెక్స్ట్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ అని, సౌదీ ఎయిర్లైన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇంక మనం అయితే 3:25కి మన ఫ్లైట్, బోర్డింగ్ అయితే 3 o'clock స్టార్ట్ అయ్యింది. మనం అయితే ఫ్లైట్ ఎక్కేసి కూర్చున్నాం. మన ఫ్లైట్ అయితే ఈ విధంగా ఉంది. బయట వ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ బయట వ్యూ కనిపించకపోవచ్చు, అందుకని వీడియో తీశాను. చూడండి, మన పక్క ఫ్లైట్లోనే సౌదీకి సంబంధించిన సౌదీ ఎయిర్లైన్స్ అనుకుంటా, స్కై టీమ్ అని చెప్పి కింద సౌదియా అని రాసుంది. మన ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3:30, 3:40 ఆ టైంలో మనం శ్రీలంకలో ల్యాండ్ అయితే అయిపోయాం. దానికి సంబంధించిన ఫోటో అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో నెట్వర్క్ వచ్చి డైలాగ్ అని చెప్పేసి ఉంది, శ్రీలంక నెంబర్ 1 అని. సరే, ఇక్కడి నుంచి అయితే మనకి ఒక పిక్ చేసుకోవడానికి అయితే అద్భుతమైన కార్ అయితే వచ్చింది. దాన్ని నేను తర్వాత పెడతాను. శ్రీలంకలో వాళ్ళ పీపుల్ డిసిప్లిన్ చూడండి. ట్రైన్ వచ్చినప్పుడు రైల్వే గేట్ వేసినప్పుడు మనలాగా 2 రోడ్లు కలిపి గేట్ లేదు. లెఫ్ట్ సైడ్లో వెళ్తాం కాబట్టి లెఫ్ట్ సైడ్కి మాత్రమే ఉంది. అటు నుంచి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్ మాత్రమే గేట్ ఉంది, అంటే హాఫ్ గేట్ మాత్రమే ఉంది. అయినా సరే ట్రైన్ వచ్చే వరకు హాఫ్ గేట్ పడినా సరే రైట్ నుంచి కూడా ఎవరు వెళ్ళట్లేదు. ట్రైన్ వెళ్ళి గేట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే వెళ్తున్నారు. అంత డిసిప్లిన్గా ఉన్నారు శ్రీలంక పీపుల్స్. అలాగే మన అద్భుతమైన కార్ అని చెప్పాను కదా, చూడండి.
ఎర్లీ మార్నింగ్ దిగడంతో మనం కాఫీ కూడా అక్కడ తాగేసాం. అలాగే శ్రీలంకలో వచ్చి కార్లన్నీ చూడండి, అది కూడా టొయోటా కారే, సూపర్ కార్స్లా ఉన్నాయి కార్స్ అన్నీ. ఇదే మనం ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్న కారు వచ్చేసి టొయాటో హైలక్స్, అంటే పేరు కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు, టొయాటో హైలక్స్. సూపర్ కార్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు నిజంగా ఈ కార్లో వెళ్ళానో లేదని డౌట్ ఉంటుంది కదా, అందుకే సెల్ఫీ వీడియో కూడా తీసి పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా అద్భుతంగా ఉండబోతాం. శ్రీలంక పీపుల్స్కి ఎంత మానవత్వం అంటే, మేము హైలక్స్ కార్లో జర్నీ చేస్తూ ఉండగా ఒక పక్షికి కారు తగిలి కింద పడిపోతే దానికోసం చూడండి నన్ను తీసుకెళ్తున్న పర్సన్ దిగి మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ చెక్ చేస్తున్నాడు. అదే మన దగ్గర అయితే పెద్ద పెద్ద జంతువులు, కుక్కల్ని, నెక్స్ట్ పిగ్స్ని గుద్దేసినా సరే మనం పట్టించుకోము, వదిలేసే పోతాం. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళ హ్యూమానిటీ చూడండి. దానికోసం మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. కొద్దిసేపటికి అది సరైన తర్వాత చూడండి చేతిలో వాటర్ బాటిల్, మళ్ళీ తిరిగి అయితే కార్ దగ్గరకు వచ్చి, మీకు ఇక్కడ ఉన్నాయన్నీ అద్భుతమైన కార్స్ అని చెప్పాను కదా, ఇదేదో టాఫ్ట్ అని TAFT అని చెప్పి ఏదో కంపెనీ ఉంది. కార్ చూడండి చిన్నగా ఉన్నా సరే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కారు మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కారు. మనకి వ్యాగనర్ కార్ ఉంటుంది చూడండి, వ్యాగనర్ ఒకటి, ఇగ్నిస్ ఒకటి, సుజుకి ఆ టైప్లో ఉంది. కాకపోతే చూడడానికి మాత్రం చాలా లగ్జరీగా ఉన్నాయి. ఇక్కడ కార్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మన దగ్గర వ్యాగనర్స్ కూడా ఇక్కడ లగ్జరీగా ఉన్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనం, శ్రీలంక భోజనం అయిపోయిన తర్వాత ఒక డిజర్ట్, అంటే చీజ్ లాగా ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. అలాగే మన వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే, హోటల్ రూమ్కి అయితే వచ్చేయడం జరిగింది. చూడండి హోటల్ రూమ్స్లో మనకి జిమ్ సెటప్ అంతా ఉంది. అలాగే మన నైట్ డిన్నర్ వచ్చేసి మనం ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళని ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే మిరపకాయలే ఇది చేసుకొని వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ డ్రింక్ అంట, చాలా బాగుంది.